జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట. రాష్ట్రంలో జరిగినటువంటి ఏదైతే కాళేశ్వరంపై పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది, ఇటు బీజేపీ కూడా ఆరోపిస్తుంది. 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. ప్రస్తుతం మనం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. మేడిగడ్డ బ్యారేజ్ ఇది. ఇక్కడ పగిలినటువంటి బ్యారేజ్ పిల్లర్ నెంబర్ 20-21 దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి మనం. ఇదే ఆ పిల్లర్. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు కూడా వెచ్చించారు ఈ మేడిగడ్డ బ్యారేజ్కి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించిన పరిస్థితి. కానీ 97,000 ఎకరాలకు కూడా కనీసం పంటకు నీళ్ళు అందించలేదని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ఎప్పటి నుంచో కూడా గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైతే అవినీతి చేసిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వదిలే సమస్య లేదు, ఎంత పెద్ద వారైనప్పటికీ కూడా వాళ్ళని వదిలే సమస్య లేదని కూడా ఎప్పటి నుంచో ఆయన మాట్లాడుతున్నాడు. సో అధికార పార్టీ అదే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ మేడిగడ్డ లోపాలను ప్రజలకు తెలిసేలా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని కూడా గతం నుంచి కూడా ఆయన మాట్లాడిండు. సో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ని కూడా ఆహ్వానించిండు. ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ని కూడా ఆహ్వానించిన ఆయన సందర్శనకు రాలేదు. కాబట్టి ఎవరైతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరయ్యారు. కాకపోతే బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా హాజరు కాని పరిస్థితి. ముఖ్యంగా ఈ పిల్లర్ ఏదైతే ఉందో P20 పిల్లర్ నెంబర్ 20-21 రెండు కూడా కుంగిపోయినటువంటి పరిస్థితి. మెయిన్ పిల్లర్ అని చెప్పుకోవచ్చు ప్రాజెక్టులో, మేడిగడ్డ ప్రాజెక్టులో ఇది మెయిన్ పిల్లరు. సో ఒకవేళ నీటి ప్రవాహం వస్తే ఇది ఖచ్చితంగా ఈ పిల్లర్ మొత్తం కొట్టుకొని పోయే పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. కేసీఆర్ హయాంలో 1,00,000 కోట్లు పెట్టి నిర్మించినటువంటి ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఇంత దయనీయమైన స్థితిలో పగిలిపోవడానికి కారకులు ఎవరు, దీంట్లో ఎవరి హస్తం ఉంది, దీంట్లో అవినీతి ఎవరెవరు అవినీతి చేశారు అనే అంశాల గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. చాలా రోజుల నుంచి కూడా మేడిగడ్డ సందర్శనార్థం అధికార పార్టీ నాయకులు ఎదురు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికల వేళ ఇది పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ప్రస్తుతం మనం పిల్లర్ నెంబర్ 20 దగ్గర ఉన్నాం. పిల్లర్ నెంబర్ 21 ఇది మెయిన్ పిల్లర్. ఇది మేడిగడ్డ ప్రాజెక్టులో భాగంగా మెయిన్ పిల్లర్ ఇది. ఈ పిల్లర్ ఒకవేళ నీటి ప్రవాహం వస్తే ఫస్ట్ కొట్టుకొని పోయే పిల్లర్ ఇదే. కాబట్టి మొత్తం చూడొచ్చు మనం, పైనుంచి కూడా కింది వరకు కూడా పగిలిపోయిన పరిస్థితి. సో మొత్తానికి ఇందులో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేది లేదని కూడా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం ఒకసారి చూడొచ్చు. పిల్లర్ నెంబర్ 20-21 దగ్గర ఉన్న మనం ఈ పిల్లర్ అంతా కూడా కింద మొత్తం డ్యామేజ్ అయిన పరిస్థితి. దాదాపు ఆల్మోస్ట్ అంటే 1,00,000 కోట్లు దుర్వినియోగం అయిపోయినాయి, గంగల పాలు కలిసిపోయినాయి. 97,000 ఎకరాలకు కనీసం 1,00,000 కోట్లు పెట్టినా కూడా 97,000 ఎకరాలు కూడా పారించలేదు. మొత్తం మరి దీన్ని రీడిజైన్ చేయాలా, ఏం చేయాలి, మళ్ళీ కూలించి నిర్మించాలా అనే అంశాల గురించి కూడా చర్చ జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా, వాళ్ళ మీద ఎంత పెద్దవారైనా కూడా వదిలే సమస్య లేదని కూడా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడండి. సో పిల్లర్ నెంబర్ 21-22 మెయిన్ పిల్లర్ ఇది. సో ఈ లోపాలు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఈ మేడిగడ్డ లోపాలని చూపించాలనే రేవంత్ రెడ్డి మేడిగడ్డ సందర్శనార్థాన్ని కూడా ముందుకు తీసుకొచ్చిండు తెర మీదకి. ఎలక్షన్ టైంలో ఇదంతా కూడా కొంత బీఆర్ఎస్కి మైనస్ అయ్యే అవకాశం. ఎందుకంటే 1,00,000 కోట్ల ప్రాజెక్టు 97,000 ఎకరాలకు కూడా నీరు పారలేదని గతంలో నుంచి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. బడ్జెట్ సమావేశాలు వాయిదా పడిన తర్వాత ఈ మేడిగడ్డ సందర్శనార్థం అందరూ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా సందర్శన ఇక్కడ మేడిగడ్డ చూడడానికి రావలేదు. మొత్తానికి ఇందులో ఎవరైతే పాలు పంచుకున్నారో, అవినీతి చేసినారో, దీనికి లోపాలు అంటే దీనికి కారకులు ఎవరు, వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని కూడా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. సో ఇవన్నీ కొంత హాట్గా నడుస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది.
కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పచెప్పడం వెనుక ఆ, గతం నుంచి కూడా బడ్జెట్ సమావేశాల్లో కూడా చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇరిగేషన్ ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పచెప్పడం, అదేవిధంగా ఇటు మేడిగడ్డ ప్రధానమైన చర్చగా అసెంబ్లీలో చర్చ జరిగింది. ఎందుకంటే 1,00,000 కోట్ల ప్రాజెక్టు కాబట్టి ఈ 1,00,000 కోట్ల ప్రాజెక్టులో ఖచ్చితంగా అవినీతి జరిగిందని కూడా ఎప్పటి నుంచో కూడా చాలామంది ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా మనం విజువల్స్లో చూడొచ్చు. పిల్లర్ నెంబర్ 20 ఖచ్చితమైన విజువల్స్లో చూడొచ్చు. మొత్తం కూడా మనం ఈ పిల్లర్ అంతా కూడా పగిలిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి నీటి ప్రవాహం కనుక ఇందులో వస్తే ఫస్ట్ కొట్టుకొని పోయే పిల్లర్ నెంబర్ 20. ఎందుకంటే మనం చూడొచ్చు ఆల్మోస్ట్ గతంలో నార్మల్గా నెర్రలు మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ అది డివైడ్ అయిన పరిస్థితి, అటొకటి ఇటొకటి డివైడ్ అయిపోయి పిల్లర్ మొత్తం డివైడ్ అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మేడిగడ్డ సందర్శనం అనంతరం సో రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించే కార్యక్రమంగా రేవంత్ ముందుకు తీసుకొచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్. మొత్తానికి ఈ మేడిగడ్డ సందర్శనం అర్థం అనేది ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి గట్టి దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు, తగలబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల వేళ ఈ మేడిగడ్డ సందర్శనార్థం ప్రజల ముందుకు తీసుకుపోతున్నారు. ప్రజల్లోకి లోపాలు, అవినీతి, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనే అంశాల గురించి కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చూడాలి ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, మేడిగడ్డ లోపాలు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందనే అంశాల గురించి వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ మణికుమార్తో భార్గవ్, మైక్ టీవీ, మేడిగడ్డ నుంచి.